బట్టి దేవునికి స్తోత్రం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము మొదటి మాట చదువుకుందాం దయచేసి. దేవుని పరిశుద్ధ వాక్యం కలిగిన వారు కొలసీ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. చదవాలి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ప్రభునందు దేవుని పిల్లలారా, కొలసీ పత్రిక 3వ అధ్యాయములో చెప్పబడిన మాట, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అక్కడ మొదటిగా చెప్తాడు. రెండవ మాట ఏమంటాడంటే మీరు మృతి పొందిన వారు అంటాడు 3లో. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు ఏమయ్యారు? మృతి పొందారు. అక్కడ 3 అనుభవాలు చెప్పాడు. ఒకటి ఏంటంటే మృతి పొందిన అనుభవము, రెండవది లేపబడిన అనుభవము, తర్వాత ఈ మధ్యలో ఇంకోటి ఉంది. అది ఏంటంటే సమాధి చేయబడిన అనుభవం. భక్తి యొక్క అర్థము, భక్తి అంటే సాధారణంగా చాలామంది ఊహించే ఊహ ఏంటనంటే ఈరోజు ఆదివారము, ఈరోజు శుక్రవారము, ఈరోజు ఫలానా రోజు కాబట్టి దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఏదో తోచిన రీతిగా మనం అక్కడ కార్యక్రమం జరిగించి వచ్చేసుకుంటే సరిపోద్ది అనుకుంటారు. కానీ క్రైస్తవ జీవితం అంటే అది కాదు. క్రైస్తవ జీవితం అంటే అందరూ వెళ్తున్నారు, మేము వెళ్ళాలి కాబట్టి ఏదో మందిరానికి వెళ్ళి వచ్చేసే ఆ విధానం పెట్టుకోకూడదు. ఒకరైనా 100 మంది అయినా, 1000 మంది అయినా, 1,00,000 మంది అయినా ఈ అనుభవంలోకి రావాలి. సాధారణంగా కొన్ని కార్యక్రమాలు యాదృచ్ఛికంగా లేదా అలవాటు ప్రకారంగా చేస్తూ ఉంటాం. ఆ రోజులు వస్తే ఆ కార్యక్రమాలు చేయాలి. ఈ రోజున సాధారణంగా సమాధులు పండుగ అని కొంతమంది అంటారు. మనకేమో ఇక్కడ మార్చిలో సమాధుల పండుగ అయితే, కృష్ణా జిల్లా అటు వెళ్తే అక్కడ ఆల్ సోల్స్ డే అని ఒకటి ఉంటుంది. అది నవంబర్లో చేస్తారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు అటు సైడ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నవంబర్లో సమాధుల దగ్గరికి వెళ్తారు. అది చిత్రం. ఇక్కడేమో యేసుప్రభు వారు తిరిగి లేపబడిన రోజు, మరి ఈస్టర్ రోజుని పెట్టుకుని వీళ్ళందరూ ఇక్కడ సమాధుల్లోకి వెళ్తారు. అక్కడ అది ఏంటంటే ఏదో రీతిగా సమాధి దగ్గరికి వెళ్ళాల, అది విషయం. ఈ సమాధుల దగ్గరికి వెళ్ళే కార్యక్రమం ఏటో పాత వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు, కానీ మనం విగ్రహారాధన అయితే చేయకూడదు. నేను కొంత వెసులుబాటు ఇస్తూ ఉంటాను. బాగా మనల్ని ప్రేమించిన తల్లో, తండ్రో, లేకపోతే మన ఆప్తులో, మన తోబుట్టులో వారిని జ్ఞాపకం చేసుకోవటం మంచిదే. అది దాన్ని ఎప్పుడు నేను కాదన్ను. వాళ్ళ జ్ఞాపకార్థం మనం ఏదన్నా చేస్తే అది స్థిరంగా ఉండాలి. మన వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం ఏదన్నా ఒకటి చేయటం అనేది మంచిది. వాళ్ళ పేరట మనం దేవునికి మహిమ, ఇతరులకు ఉపకారంగా, దేవుని పనికి ప్రయోజనకరంగా ఏదైనా ఒకటి చేయటం తప్పేం కాదు. నేను దాన్ని సమర్థిస్తాను. వాళ్ళని జ్ఞాపకం చేసుకొని ఎవరో ఒక పేద పాపకో లేదా పేద తల్లికో, ఇదిగోనండి మా నాన్నమ్మ, మా అమ్మమ్మ మమ్మల్ని చాలా ప్రేమించింది, ఆమె మా నాన్న ఎంత కష్టపడ్డాడు, ఈ స్థాయికి తీసుకొచ్చాడు, ఈ స్థాయిలో ఉండడానికి ఫలానా కారణం, ఇప్పుడు నేను 10 మందికి పెట్టగలుగుతున్నాను,
కాబట్టి వాళ్ళ జ్ఞాపకార్థం ఈ భోజనం చేయండి కొంచెం ఈరోజు అని మనం ఉపకారం చేయటం తప్పేం కాదు. వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ చేయాలి. కానీ వాళ్ళ పేరట ఎప్పుడూ కూడా వృధా చేయకూడదు, ఏది వ్యర్థం చేయకూడదు. మనం చేసేది ఏదన్నా సరే మనం వ్యర్థంగా ఏది ఖర్చు పెట్టకూడదు. అందుకనే ఏది చేసినా దేవుడికి మహిమ రావాలి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 30వ వచనం చూడండి. దయచేసి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు, వాట్ ఎవర్ యు డూ ఫర్ గ్లోరీ ఆఫ్ గాడ్. నువ్వు దేవుడి మందిరానికి ఎందుకు వస్తున్నావు? దేవుడికి మహిమ రావాలా. నువ్వు వీధిలో వస్తున్నావంటే చక్కగా ఎంత డిసిప్లిన్ అండి వీళ్ళకి. ఆ సమయానికి 100 వెళ్ళిపోతారు 2000. దేవుని మీద అంత ప్రేమ. అలాగే ఇంట్లో అనుదిన కుటుంబ ప్రార్థన, మన యొక్క ఏది చేసినా దేవుడికి మహిమ రావాలి. నువ్వు దేవుణ్ణి నమ్మని చెప్పుకుంటావు, ఎదుటివాడికి అన్యాయం చేస్తావు, పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తావు, ఎదుటివాడికి మోసం చేస్తావు. ఏంటి ప్రయోజనం? అది దీనినే ఏమంటామంటే రక్షణానుభవంలో రావటం అనేది యేసు ప్రభు వారి ఏర్పాటు చేసిన మెట్టు. దీన్ని మరణించుట అంటాం. సిలువేయబడుట అనేది మొదటి విషయం అన్నమాట. మనము 6 విషయాల్లో మరణించాలి. 6 విషయాల్లో త్వరగా చూడ దయచేసి. రోమాపత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో మొదటి విషయం, అట్లన రాదు. అది మొదటిది ఏంటంటే పాపం విషయమై చనిపోవుట, డెడ్ అంటూ సిన్. ఫలాంటి పాపము అని దేవుని వాక్యం ఖండించి చెప్పింది నీకు. ఏంటి పాపము అంటే దేవుని వాక్యంలో దేవుడు ఒక విషయం ఏదో నిన్ను హెచ్చరించాడు, ఇది చేయొద్దు అని చెప్పి. దేవుడికి వ్యతిరేకమైంది, దేవుని పనికి వ్యతిరేకమైంది, ఇతరులని బాధ పెట్టింది, అది ఏదైనా సరే నువ్వు చేయడానికి వీల్లేదు. అది నీకు కలిసి వచ్చింది, నాకు సౌఖ్యంగా ఉంది, ఎదురుడు ఇబ్బంది పెడతాడంటే నువ్వు క్రైస్తవుడు, నువ్వు నరకానికి పోయే వ్యక్తివి నువ్వు. అందుకని ఎదుటి వ్యక్తికి ఏ మాత్రం అభ్యంతరం కలగజేయటం అనేది మన ద్వారా జరగకూడదు. పాపము అంటే అర్థం ఏంటంటే చాలామంది ఏదో దొంగతనము, వ్యభిచారము, త్రాగుడు, నరహత్య ఇవే పాపం అనుకుంటారు. మీకు తెలుసా దేవుని వాక్యంలో పాపం అనే దానికి చాలా డెఫినేషన్ చెప్పాడు. అందులో ఒకటి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. యాకోబు పత్రిక 4:17. మేలైనది చెయ్యనెరిగియుండియో అలాగు చెయ్యని వానికి పాపము కలుగును. మేలు చేయగలవు, చెయ్యాలన్న సంగతి తెలుసు, చేసే సామర్థ్యం ఉంది, చెయ్యాలనే మాట తెలుసు, కానీ చెయ్యవు, అది పాపం. ఇలాగ చాలా చెప్పుకుంటూ వచ్చాడు. పాపము అంటే అర్థం ఏమిటో చాలామంది ఏదో చేయలేదండి నేను అనుకుంటాను. ఏదో చేయవసరం లేదు. ఎదుటివారిని ఇబ్బంది పెట్టడం కూడా పాపమే బాబు. ఎదుటివాడు నీ ద్వారా కన్నీళ్ళు పెట్టాడంటే పాపం. అది త్రాగటం ఒకటే పాపం అనుకోవద్దు, శరీరాన్ని పాడు చేయటం ఒకటే పాపం అనుకోవద్దు, వాక్యం చదవటం మానేయటం ఒకటే పాపం అనుకోవద్దు, దేవునికి విరోధంగా జీవించడం ఒకటే పాపం అనుకోవద్దు. దేవునికి నచ్చనిది ఏది కూడా మన దరిదాపులో రాకూడదు, అది మన ద్వారా జరగకూడదు. పాపం విషయంలో చనిపోవుట, గత జీవితానికి నువ్వు చనిపోవాలా. దీనినే మొదట అనుభవం ఏంటంటే పాపం విషయమే చనిపోయిన మనము దానిలో ఇక ఎలాగూ జీవిస్తాం. నువ్వు పాపం విషయంలో ఎలా చూడాలా? మీరు వెనక్కి తిరిగి చూస్తున్నారు. మీరు దేవునికి ఇష్టం లేనిది ఏదైనా సరే
అది నువ్వు తప్పనిసరిగా ఆ విషయంలో చనిపోవటం అనేది చాలా ముఖ్యం. నువ్వు పాపం విషయంలో పాపంలో చచ్చిపోతే నరకానికి వెళ్తావు. ఉదాహరణకు ఒకప్పుడు నేను గత కాలంలో ఏదో దేవుడికి నచ్చని ఏదో చేశాను, ఇప్పుడు ఆ విషయంలో చనిపోయాను. ఇప్పుడు అవి ఎదురుగుంటూ వచ్చినా చేయడానికి నేను ఒప్పుకోను. ఒకప్పుడు సినిమా చూడకపోతే ఉండలేకపోయేవాడిని, మందు తాగితేనే కానీ ఉండలేకపోయేవాడిని. మందిరానికి వెళ్ళి మళ్ళీ ఇగో ఈ రోజుని మొదలెడతారు చాలామంది. 40 రోజులు మానేసిన వాళ్ళు ఈరోజు పార్టీలు పెట్టుకుంటారు. హ్యాపీ ఈస్టర్. ఈస్టర్ అంటే ఫుల్గా ఈరోజు మొదలెడతారు మందు తాగుతాం. ఈరోజు నుంచి మొత్తం అంతా పాపం. ఎవరో ఒకడు అంటున్నాడు, నేను నిజంగా నాకు బుర్ర తిరిగిపోయింది దారుణంగా. దేవుని నామానికి ఎంత అవమానకరంగా అంటే. మా ఫ్రెండ్ ఒక ఆమె ఉందండి, ఆమె సినిమాకి రమ్మంటే రానంది. ఏంటంటే ఇది ఎప్పుడు వచ్చేది కాదా అంటే, ఈ 40 రోజులు లెంట్ ప్రార్థనలు ఉంటాయి, లెంట్ అయిన తర్వాత వెళ్దాం అందట. అంటే బయట వాళ్ళకి ఎంత సాక్ష్యమో చూడండి. అది పాపం విషయంలో చనిపోయావా నువ్వు? పాపం విషయంలో దేవుడికి విరోధమైన వాటిని చనిపోవుట, ఇది మొదటిది. రెండవది, అదే రోమాపత్రిక 6వ అధ్యాయము దయచేసి 6వ వచనం చూడండి. మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకై పాప శరీరము నిర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము, ఏ స్వభావం అమ్మా? ప్రాచీన స్వభావం ఆయనతో కూడా ఏం చేయబడింది? సిలువ వేయబడింది. ప్రాచీన స్వభావం మంచిది కాదు నీది. పైకి మారేనని చెప్పుకుంటున్నావు, నీ ఆలోచనలన్నీ కూడా తప్పుడు ఆలోచనలు, నీ స్నేహాలన్నీ కూడా తప్పుడు స్నేహాలు, చేసే పనులన్నీ దేవుడికి వ్యతిరేకంగా చేసేవి. దీన్నే ప్రాచీన స్వభావం. అప్పుడప్పుడు బయటకు వస్తుంటారు కొంతమంది, లోపల ఉన్నాయి. ఒకసారి చర్చిలోకి ఆయన బల్ల తీసుకొని ప్రభు శరీరానికి బల్ల, కొన్ని చర్చిల్లో ప్రభు శరీరం ఇచ్చినప్పుడు గంట కొడతారట. ఈ లోపల బయట దెబ్బలాడుతుంటే వాళ్ళ కొడుకుని పిలిచి, ఈ లోపల సడన్ గంట కొట్టేశారు. వాళ్ళ కొడుకుని పిలిచి, ఎవరే నేను ప్రభు శరీరం తీసుకొస్తాను, ఈ లోపల వీడితో దెబ్బలాడుతూ ఉన్నాడట. ఏం మారింది నీది? నీ శరీర పాత స్వభావం ఏమైనా మారిందా? స్వభావం అంటే అర్థం ఏంటి అని అంటే, అది వరకు నువ్వు ఏ ప్లేస్కి వెళ్ళినా నువ్వు చేయవలసిన పాప పనులన్నీ చేస్తూనే వచ్చావు. నీ స్నేహాలు తప్పుడు స్నేహాలు, నీ మాటలు తప్పుడు మాటలు, నీ యొక్క క్రియలు తప్పుడు క్రియలు అన్నీ నరకాగ్నికి వెళ్ళాయి. స్వభావం మారలా. అనగా నువ్వు ఒక పాపాన్ని చూసిన తర్వాత నీ స్వభావం మారిందంట. రుజువు ఏంటంటే, అవి నీ ఎదురుగుంటూ వచ్చినప్పుడు పట్టించుకోవు. ఎప్పుడు కొంతమంది ఏమని చేస్తుంటారంటే అసలు ఆ స్వభావమే మార్చుకోరు. కొంతమంది కొన్ని రోజులు నియమం పెట్టుకుంటారు, అవి అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ మామూలు, ఫుల్గా చేయవలసినవి అన్నీ చేస్తూ ఉంటాం. ఏంటి నీ స్వభావం? దాన్ని చూసి మళ్ళా బ్రతుకుతుందంటే అర్థం ఏంటంటే దాన్ని చంపలేదు నువ్వు. ప్రాచీన స్వభావాన్ని చంపల. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 9వ మాటలు చూడండి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. అది ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, అంటే వదిలేసి, పరిత్యజించి ఏం కలుగు నిమిత్తమా? జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును. అనగా నువ్వు నవీన స్వభావం ధరించుకున్నప్పుడు జ్ఞానం వస్తుంది. ప్రాచీన స్వభావంలో ఉన్నావంటే అజ్ఞానిగానే బ్రతుకుతావు. జ్ఞానము కలుగు నిమిత్తము
నవీన స్వభావము, నూతన స్వభావము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఎఫెసీ 4:22. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన అదిగో చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి మారు మనసు పొందిన వ్యక్తివి పాపం చేయాలని అలంకారం పెట్టుకోదు. మారు మనసు పొందిన వ్యక్తి ఇంకా పాత అలంకారాలకి, పాత పద్ధతులకి వెళ్ళరు. ఏంటిది అని చెప్పి కొంతమంది యేసయ్యను నమ్ముకున్నా అని చెప్పి ఏంటో ఆ అలంకారం నాకు అర్థం కాదు. ఆ చెవులకి, మూతులకి, లేకపోతే గోల్డ్కి ఏమి నమ్మావు నువ్వు? నీ మాదిరి ఏదని. ప్రాచీన స్వభావంలో కూడా అలాగే ఉన్నావు, ఇప్పుడు అంతే. మారు మనసు ఏది నీకు? నూతన పరచబడిన నవీన స్వభావము అంటారు. దైవ సన్నిధికి రావటం అనేది నువ్వు అలవాటు చేసుకున్న తర్వాత యు మస్ట్ బి డై ఇన్ సమ్ థింగ్స్. నువ్వు కొన్ని విషయాల్లో చనిపోవాలా. నువ్వు మళ్ళీ పాత సోమర్తనానికి, పాత అలవాట్లకి నువ్వు బ్రతకూడదు. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటనంటే ఆ ప్రాచీన స్వభావం లీగుతూనే ఉంటుంది. ఒక ఆయన సిగరెట్లు మానేశారు అని చెప్తే నిజమే కదా అనుకున్నారు పాపం. ఎందుకే ఆదివారమే మానేసాడట. ఆదివారం కూడా ప్రార్థనకు వచ్చేటప్పుడే మానేస్తాడు. మళ్ళీ సాయంకాలం నుంచి వారం రోజులు కాలుస్తూనే ఉంటాడు. ఏం మరి నాయనా. అందుకే ప్రాచీన స్వభావము ఇంకా మళ్ళీ నువ్వు బ్రతికించకూడదు. దైవ సంధిలో రాకముందు మన స్వభావం పాపం, ఆలోచనలన్నీ పాపం. భక్తి అనే దానికి మీనింగ్ లేకుండా పోయింది. ఇప్పుడు అర్థం లేకుండా పోయింది. ఏంటంటే అర్థం ఏంటంటే చాలామంది కిందకు కూర్చో భక్తి అనే మాటకి చాలామందికి అలవాటు ఏంటంటే ఊరికే అలా జస్ట్ వెళ్తే సరిపోద్ది. అది కాదు భక్తి. భక్తిలో మొదటి మెట్టు ఏంటంటే చనిపోయిన అనుభవం అంటారు మొదటిది. అందులో ఇది రెండవది. ఒకటి ఏం చెప్పంటే పాప విషయంలో, రెండవది ప్రాచీన స్వభావం, మూడవది నేను అనే దాంట్లో చనిపోవాలి. నేను అంటే అర్థం ఏంటంటే ప్రతిదానికి నేనంటే దాన్ని ఏమంటారంటే అహంభావము, గర్వము అంటారు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాను, మరి ఎవరు? క్రీస్తే నా యందు. అంటే అర్థం ఏంటి తెలుసా? చాలామంది చాలా అహంభావంతో ఉంటుంటారు. చాలామంది గర్వం జావరు, తగ్గింపు ఉండదు. దేవుడి కొరకు ఏం తగ్గించుకున్నావు నాయన? ప్రభు కొరకు తగ్గించుకుని ఏం చేసావు చెప్పు? చిన్న పని చేయటానికి ఒప్పుకోరు, ఒక చిన్న సహాయం చేయటానికి ఉండదు. వాళ్ళు ఏమాత్రము ప్రతిదానికి నేను 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 అనే మాట ఉంది. అందుకే దైవ సంధికి వచ్చిన తర్వాత నేనేంటి, నా స్థాయి ఏంటి అనే మాట ఉండకూడదు. నువ్వు డాక్టర్ అయినా, ఒకవేళ పెద్ద ఆఫీసర్ అయినా పరిచర్య చేయవలసి వస్తే తప్పనిసరిగా చేయవలసిందే, చేయాలి. అందుకే కొంతమంది దైవ సేవకులు అలాగే బాక్సింగ్ అయ్య గారు వాళ్ళు నేర్పించింది ఏంటంటే, ముందు నువ్వు డాక్టర్వా లేకపోతే ఇంజనీర్వా లేకపోతే కలెక్టర్వా కాదు, ముందు మందిరంలోకి వచ్చిన తర్వాత చెప్పులు సదరండి. అందుకే అక్కడ చెప్పులు స్టాండ్ దగ్గర ప్రత్యేకంగా ఒక వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తి కూడా మనోళ్ళే. అక్కడ స్టాండ్ ఉన్నా కానీ ఆ ఒంగుని ఆ చెప్పులు చేసి అలా స్టాండ్లో పెట్టం, మనం అలా వదిలేసి టపీన్లు వచ్చేస్తాం. అంత ఒకసారి వచ్చేటప్పుడు చూస్తుంటాను నేను, గత్తరగా పెడతారు చెప్పులు. ఏంటో అర్థం కాదు. స్టాండ్ ఎందుకు పెడతారు? అక్కడ ఒక ఆఫీసర్నో ఒక డాక్టర్నో పెట్టేవారు.
పెడతారు, ఇప్పటికీ ఉంది. వాళ్ళందరికీ ఏం చేయాలంటే ఆ పరిచర్య. అలాగే కొంతమందికి బకెట్ ఇచ్చి శుభ్రంగా అన్నీ కడిగి రమ్మంటాం. కొంతమంది ఉదయమే వచ్చేసి దేవుని సందులో వాళ్ళు గడపటం. ఈ రకమైన తగ్గింపు అనేది చాలా ముఖ్యం. అందుకనే నేను క్రీస్తుతో కూడా ఏం చేయబడ్డాను, సిలువేయబడ్డాను. ఏంటట, మనకి కొన్నిసార్లు ఎక్కడ తగ్గం, ఏ విషయాలు ఇంట్లో ఇబ్బందిగా ఉన్నా సరే తగ్గాల. ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి మనం మారిపోవాలి అంతే. కొంతమందికి ఈస్టర్ రోజునే రాత్రిగో మా పాప కొత్త షర్ట్ వేసుకోండి అంటే ఉత్తి షర్ట్ ఒకటే. నాకెందుకం బావ, నాకు అలా వేసుకుని అలవాట్లు ఏమి ఉండవు, ఎప్పుడూ నాకు తెల్లబట్టలు వేసుకుంటాను తప్పిస్తే ఈ వేసుకోవాలంటే లేదా బాగోదని చెప్పి చేస్తే ఇది ఏదో సిలుగ్గా ఉంది. ఉత్తి షర్ట్ అన్నమాట ఎక్కువ, అసలు డ్రెస్ వద్దంటే ఉత్తి షర్ట్ అన్నా వేసుకోమంటే సరే అనుకున్నా. ఇప్పుడు లేదు, ఇప్పుడు నష్టం ఏంటి? ఏ కొత్త బట్టలు ఉంటేనే లేకపోతే మాంసం ఉంటేనే ఇదా? ఉన్న పరిస్థితిని బట్టి అడ్జస్ట్ అయిపోవాలి. పిల్లలు ఎప్పుడన్నా సరే జీవితంలో బాగుపడాలనుకున్నప్పుడు ఫలాంత కావాలి, ఫలాంత ఉంటేనే నేను చేస్తాననే రీతిలో అనకూడదు. ఎప్పుడు ఏమున్నా లేకపోయినా, నాకు ఏమీ లేకపోయినా పర్లేదు, నాకు ఫలాంత ఉండాలని ఎప్పుడు పెట్టుకోకూడదు. మీరు ఏనాడన్నా సరే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎదుటి వాళ్ళని చూసో లేకపోతే ఎవరినో చూసో ఫినాన్షియల్ స్ట్రగుల్లో పడకూడదు, ఆర్థిక ఇబ్బందుల్లో పడకూడదు. చాలాసార్లు మనం ఆర్థిక ఇబ్బందులు ఎలా పడతామంటే అవతల వాళ్ళని చూస్తుంటాం. అందుకే ఈ గొడవ లేకుండా ఉండడానికి కొంతమంది దైవజనులు ఏం చేశారంటే ఆదివారం అందరు తెల్లబట్టలు కట్టుకురండి అనేవారు. ఎందుకు అనుకున్నారు చెప్పండి? ప్రతి వాళ్ళు తెల్లబట్టలు కట్టుకురండి అంతే. అసలు విషయం తెలుసా మీకు? తెల్లబట్టలు కట్టుకుంటే పరిశుద్ధులు అయిపోరని కాదు అర్థం. తెల్లబట్టలు కట్టుకుంటే దృష్టి వేరే వాళ్ళ మీదకి వెళ్దాం. ఇప్పుడు మనం కూర్చుంటామా, ఏ కొత్త బట్టలు వేసుకున్నారు, ఎవరు ఏ బట్టలు వేసుకున్నారు, ఎవరు వేసుకున్నారు చూస్తూ ఉంటాం. అందుకే నేను కూడా వేసుకోను. నేను కూడా సాధారణ ఎందుకు వేసుకోను తెలుసా? ఒక్కసారి ఏంటి పాస్టర్ గారు రోజు తెల్ల బట్టలు వేసుకుంటూ కూడా ఈరోజు ఈ రంగు బట్టలు వేసుకుని దృష్టి మారిపోద్ది. నాకు అస్సలు నచ్చని విషయం, నిజం చెప్తున్నా. మన దృష్టి ఎప్పుడూ కూడా దేవుడి మీదనే తప్ప, వాక్యం మీదనే తప్ప వ్యర్థమైన దానికి వెళ్ళకుండా ఉండడానికి కొన్ని వాటిని వద్దని చెప్పి సేవకులు అన్నారు. వాళ్ళు చెప్పడంలో అర్థం ఏంటంటే నువ్వు పెట్టుకుంటే ఏదో పెద్దగా అదేదో నష్టం జరిగిపోద్దని కాదు. ఉదాహరణకి గడ్డి మేట్లు లాంటి పూలు పెట్టుకుంటారు కొంతమంది నిండా. ఎందుకు పెట్టుకోవద్దు అంటారు అని అంటే, నువ్వు పెట్టుకున్న వ్యక్తి నువ్వు బాగానే ఉంటావు, కానీ వెనకాల వాళ్ళు పక్క వాళ్ళు నీ వెనక చూస్తూ ఉంటారు. నీ పద్ధతి ఏమవుతుందంటే ఆఖరికి దేవుని యొక్క మాటకి వదిలేసి ఉంటుంది. అందుకని ఆదివారం మాటలు అందరూ ఏం చేశారంటే అప్పట్లో తెల్లబట్టలు కట్టుకున్నాను. అందరూ పిల్లలు పెద్దలు అందరూ తెల్లబట్టలు కుట్టించుకోండి అన్నారు. ఎందుకు అన్నారు అనుకున్నారు? తెల్లబట్టలు కుట్టించుకోండి అర్థం ఏంటి తెలిసి ఏమీ కాదు. దుష్టుడు మన యొక్క దృష్టి మరలించి వాక్యం వినకుండా మన ఆలోచన వేరే రీతి. అనేది కొన్ని సంఘాల్లో అందరూ తెల్లబట్టలు కట్టుకుని వెళ్తారు. సెలాన్ పెంతుకోస్తోళ్ళు ఇలా కొన్ని సంఘాలు ఉన్నాయి, వాళ్ళు కేవలం ఆ బట్టలతో వెళ్తారు. నేను కూడా దానికి సపోర్ట్ చేస్తా. ఆదివారం అందరూ తెల్లబట్టలు కట్టుకుని రావడం చాలా ధన్యులు. చక్కగా ఏదైనా మంచి తెల్లబట్ట ఉంటే ఆ రోజు ఉతుక్కొని నీట్గా కట్టుకుని రావడం మంచిది. ఎందుకు తెలుసా మీకు? దేని కారణం ఏంటంటే ఆలోచన విధానములో సైడ్ అవ్వకుండా వాక్యం మీదనే దృష్టి పెట్టాలనుకుంటే అది పద్ధతి. మిగతా రోజులు వేసుకుంటే వేసుకో, కానీ దీంట్లో అంతేగాని నేను ఇలా చేస్తాను. కొంతమంది ఎక్కడ తగ్గరు. ఎందుకు తగ్గవు నువ్వు? తిండి విషయంలో కానీ బట్ట విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే నేను తగ్గననే విధానం మనకు ఉండకూడదు. ఉంటే వదిలేవతలు లేదు.
అందుకని నేను అనేది ఎప్పుడు పెట్టుకోకూడదు. నన్ను పట్టించుకుంటలేదు, నన్ను పెద్దగా లెక్క చేయట్లేదు, నా మీద దృష్టి లేదు అని విధానం వద్దు. ఎప్పుడు నన్ను పట్టించుకోకపోయినా దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అతని ఎత్తును రూపమును లక్ష్య పెట్టకు, మనుషులు పై రూపమును చూచెదరు, యెహోవానగు నేను హృదయమును లక్ష్య పెడతాను అంటాడు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనంలో. పిల్లలకి మీరు అలవాటు చేయండి నా మాటని, దయచేసి చెప్తున్నాను. పిల్లలకి పేదరికం కూడా నేర్పండి, పిల్లలకి తిండి లేని విధానం కూడా నేర్పండి. ఇబ్బంది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందా అనేది నేర్పండి. అవునమ్మా ఇలా ఉంటుంది. కొన్నిసార్లు పిల్లలకి బాల్యము నుండి మనం చేసే పొరపాట్లు ఇయ్యే. నేను తగ్గను, అలా అనుకున్నది సాధించి తీరుతారు. ఏంట్రా అనుకున్నది సాధించడం ఏంట్రా? నా ఉంటే ఉంది, లేకపోతే లేదు. లేకపోతే ఏంటంట, ఏం పర్లేదు నడు, ముందు దేవుని సన్నిధి ముఖ్యం. ఒకసారి నేను ఒక ఆమెను అడిగాను, నేను ఏమో మొత్తం కుటుంబం అంతా చర్చి మానేసారు ఏంటన్నా. నేను పోనీ ఒకరు కాక వాళ్ళు మొత్తం నలుగురు మానేసారు ఏంటి? కారణం ఏంటంటే అసలు విషయం అందులో ఒకరికి కొత్త బట్టలు లేవట. ఒకరు లేకపోతే మిగతా వాళ్ళు ముగ్గురు కట్టుకుంటే నామోసి కదా. ఊరు సిగ్గులేని వాళ్ళ ఎవడరా నేర్పించింది ఇది? ఎప్పుడూ కూడా ఫలానది నాకు ఉంటేనే అనే అహంభావానికి ఎప్పుడు వెళ్ళకూడదు. నేను క్రీస్తుతో కూడా ఏం చేయబడ్డాను? సిలువ వేయబడ్డాను. ఎప్పుడు ఏ రోజునైనా సరే నేను అనే మాటకి ఎప్పుడు వెళ్ళవద్దు. ఇంట్లో కూడా నేను చేయవలసి, కొంతమంది ఇంట్లో పని చేసేటప్పుడు నేనే చేయాలా అంటారు కొంతమంది. అదొద్దు. నేనే చేయలేని మాట, అవకాశం ఉంటే చెయ్యి. ఫలానా పని ఫలానా వాళ్ళే చేయాలని పెట్టుకోవద్దు. ఎక్కడ తగ్గరు కొంతమంది. అందుకే కుటుంబాలు వర్ధిల్లకపోవడం కారణం ఏంటంటే వీళ్ళు దేవుని సంధికి పెద్ద ప్రాధాన్యత ఎవరు, దేవుడికి ఎవరు. వీళ్ళు అది ఎప్పుడు శరీరం. అందుకే నాలుగవదిగా ఉంది అది. నాలుగవది ఏంటంటే శరీర విషయములో మృతి పొందుట. శరీరాన్ని చంపాలా. శరీరం మామూలుది కాదు. నీ శరీరంను చంపడం నేర్చుకో. అందుకని శరీరానికి నువ్వు ఏది అలవాటు చేస్తే అది అలవాటు అవుతుంది. తిరుగుడు అలవాటు చేస్తే తిరగమంటుంది, తిండి అలవాటు చేస్తే తినమంటుంది, సుఖం అలవాటు చేస్తే సుఖం అని ఉంటుంది. కష్టపడలేక ఇష్టపడవు. కానీ క్రీస్తు సంబంధం అయితే దాన్ని చంపాలా. గలతీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. ఇటు వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు, క్రీస్తు యేసు సంబంధులు. అది శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ. శరీరాన్ని కూడా ఏం చేశారు అమ్మవాళ్ళు? చంపారు. సిలువేయటం అంటే చంపుట. శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ అన్నాడు. ఎవరి సంబంధులు? క్రీస్తు యేసు సంబంధులు. దేవుని సంబంధమేనా? క్రీస్తు యేసు సంబంధమేనా? నీ శరీరం ఎక్కడ దేవిషం తగ్గవు. మరి ఎప్పుడు చంపవు నువ్వు శరీరాన్ని? శరీరమును చంపుట అంటే అర్థం ఏంటంటే నీ వ్యక్తిగత జీవితానికి ఆటంకం కలగజేసే క్రియలు నీ శరీరంలో ఏదైతే ఉన్న వాటిని చంపు. అందుకే శరీరీతిగా ప్రవర్తించవలసిన వారు చచ్చిపోయి నరకానికి పోతారు. కానీ ఆత్మచేత శరీర క్రియలు చంపితే పరలోకానికి వెళ్తారు, జీవిస్తారంటారు. రోమపత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారే ఇందురు కానీ ఆత్మచేత శారీర క్రియలు చంపిన ఎడల అది మనము శరీరానుసారంగా ప్రవర్తించుటకు శరీరమునకు రుణస్థులము కాము అంటాడు. మరి శరీరం దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే లోకంలో దేవుడు కొన్ని కార్యక్రమాలు దీని ద్వారా చేయాలి కాబట్టి అందుకు ఇచ్చాడు. అంతేగాని నువ్వు చచ్చగొట్టి ఇంట్లో
టిఫిన్ వండుకుంటూ కూర్చుంటామని కాదు. అంతేగాని శుభ్రంగా దేవుడి సందుమాని శాపగ్రస్తులు అవుతావని కాదు. కొంతమందికి బుద్ధి జ్ఞానం ఏమి ఉండదు, దేవుడి పట్ల ఏమాత్రం భయం అనేది ఏముండదు. ఎందుకు బ్రతుకుతున్నారు నాయన అంటే ఇది ఏముండదు. దేవునికి నువ్వు స్థానం లేని శరీరం చెప్పిన మాట విన్నావంటే అర్థం ఏంటి, ఇంకా నువ్వు శరీరాన్ని చంపలేదు. కొంతమందికి వాళ్ళు ఏదనుకుంటే అది చేస్తారు, అంతేగాని దేవుని చిత్తానికి లోబడరాడు. అందుకే శరీరమును సిలువ వెయ్యుట, ఇది 4వది. మొదట ఎందులో చనిపోవాలా? పాపం విషయంలో. 2వది ప్రాచీన స్వభావం. 3వది నేను అనే అహంభావం విషయంలో. 4వది శరీర విషయంలో చనిపోవాలి. 5వది లోకాన్ని అనుసరించడానికి నువ్వు ఒప్పుకోకూడదు, లోక విషయాల్లో చనిపోవాలి. అంటే అందరూ లోకస్తులు రకరకాలుగా ఉంటారు, లోకం నచ్చినట్టు జీవిస్తారు. నువ్వు లోకస్తురాలుగా ఉండకూడదు, మీరు లోక సంబంధులు కాదు. అందుకని లోక విషయంలో కూడా చనిపోవాలంటాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 14 వచనం నుంచి చూడండి. గలతీ పత్రిక 6:14. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14 వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దానివలన నాకు లోకమునకు నేనును, అది లోకమునకు నేనేం చేయబడ్డాం? లోకము. మనం చాలా కార్యక్రమాలు 100కి 90% పైనే ఎవరిని చూసి చేస్తాం తెలుసా? లోకాన్ని చూసే. వాళ్ళు ఎలా చేశారు కాబట్టి మనం చేయాల, వాళ్ళకి చేశారు కాబట్టి మనం చేయాలి. వాళ్ళ సంగతి నీకు ఎందుకు నాయనా? వాళ్ళని చూస్తానంటావేంటి నువ్వు? నీకు ఇది మేలుకరం అంటే చేసుకో, అది నీకు క్షేమం అంటే చేసుకో, అంతేగాని పలానోళ్ళు చూసి మాత్రం ఎప్పుడు ఏది చేయొద్దు. అంటే పలానా వాళ్ళు నువ్వు ఇబ్బందులు పాలు అవ్వకూడదు, అది విషయం. ఇక్కడ జరిగేది ఏంటంటే దేవుడు ఎప్పుడూ కూడా మనకి 3 రకాల లేదా చాలా రకాల క్షేమాలు యోచిస్తాడు. దేవుడు ఎంత ప్రేమగా ఉంటుందో తెలుసా? మనం ఏది చేసినా నష్టపోకూడదనేది దేవుని ప్రేమ. ఏ విషయంలో కూడా నష్టపోకూడదు, అది దేవుని యొక్క ప్రేమ, ఆ మాధుర్యం అది. నువ్వు దేవుని ప్రేమను గ్రహించినప్పుడు ఏమవుతావంటే ఎప్పుడు కూడా నువ్వు నష్టపోవడానికి వెళ్ళే దారిలో దేవుడు నేను ఎలానివ్వడు. వద్దునైనా నష్టపోతావు ఉంటావు. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా నీకు నష్టము జరిగే దారిలోకి దేవుడు ఎప్పుడు వెళ్ళనివ్వడు. దేవుడికి ఆ మమకారం. మనమే మన జీవితంలో ఏం అది పట్టించుకోం అన్నట్టు ఉంటాం, కానీ అది కాదు. మనం ఎప్పుడూ కూడా మనం నష్టపోవడానికి దేవుడు ఇష్టపడ్డావు. ఆ ప్రేమ నీకు అర్థం కావట్లేదు. మనమేమో లోకాన్ని అనుసరిస్తాం. లోకస్తులు ఎలాగైతే ఉంటారో నువ్వు అలాగంటానంటావు. లోకంతో నీకు సంబంధం ఏంటి? అందుకే లోకంలో చూసే ముహూర్తాలు, లోకంలో చూసే భయాలు, లోకంలో చూసే ఏమీ చూడం. మనం ఎందుకు చూడం? లోకానికి మనకి సంబంధం లేదండి. వాక్యం చెప్పాడు, మీరు లోక సంబంధులు కాదు. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం చూడండి. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల నన్ను ద్వేషించునని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులు అయిన ఎడల లోకము తన వారిని స్నేహించును. అప్పుడు చెప్పండి, మనం ఎవరం కాము? లోక సంబంధులము కాము. ఏమండి, చాలామంది పిల్లలు టీనేజ్లోకి అడుగుపెట్టిన తర్వాత భారీ ఫంక్షన్లు పెడతారు. ఎందుకు అన్ని డబ్బులు ఖర్చు పెడతారంటే ఏంటో వీళ్ళకి అర్థం కాదు. ఇదివరకు పాతకాలంలో మా ఇంట్లో ఒక ఆడపిల్ల వయసులోకి వచ్చిందని చెప్తానికి అట్లాంటివి ఏదో పెట్టేవారు. అప్పుడు కమ్యూనికేషన్ లేదు, ఎప్పుడు ఏం లేదు. ఇప్పుడు అసలు బాగా కోటీశ్వరులు సైతమే దాన్ని రహస్యం చేసేసారు. అసలు ఆ ఇంట్లో ఉన్న పిల్లలు ఎప్పుడు వీళ్ళు
టీనేజ్లోకి వచ్చారంటే ఎవరు కాదు, మనోళ్ళే నానా అర్థమైన పబ్లిసిటీలు చేస్తారు. ఏమన్నంటే బంధువులు ఏదో అంటారు, అది అంటారు, ఇది అంటారు అని చెప్పేసి. బంధువులు ఏంటి? బంధువులతో నీ పిల్లల సేఫ్ సైడ్లో చూసుకో ముందు. కొంతమంది అది ఇది అని చెప్పాను. నన్ను కూడా మా పిల్లల విషయంలో ఏంటి పిల్లల విషయం ఏమీ ఫంక్షన్ అట్లేదు అని అంటే, ఏంటి ఫంక్షను అన్నా నేను. అది ఇలాగ అది చెయ్యాలి కదా అంటే ఏమన్నా రూల్ ఏమన్నా ఉందా? మాకు లోకాన్ని అనుసరించే అవసరం లేదు. మా అమ్మగారికి, మా ఇంట్లో ఉన్న వాళ్ళు అందరికీ చెప్పాను. అదిగో మూర్తన్నయ్య గారు కూడా వాళ్ళ పిల్లలు చేయకపోతే వాళ్ళ బంధువులు అందరూ ఏం చేయలేదు, అసలు ఏం చేయలేదు. ఒక్కరికి తెలియదు ఎంతకీ ఎవరికి. నో అన్నాడు అంతే ఆయన కూడా. మన ఎదుర్కొంటున్నాడు ఆయన. ఒక్క మ్యారేజ్ తప్పిస్తే ఏమీ లేదు. మన ఇంట్లో ఆడపిల్లలు ఎప్పుడు వయసులోకి వచ్చింది ఎవరు తెలియకూడదు. అసలు ఎవరిని పిలవకూడదు. చాలామంది 100 మందిని పిలిచి నాన్న గడ్డంతా పెట్టి బెల్లం బియ్యం సోది ఈ లోకాన్ని అనుసరించే విధానం పోలే. పేరుకి ఏసైనా నమ్ముకున్నారు కానీ చాలామందికి లోకం ఏది చేస్తుందో అది చేస్తారు. సీక్రెట్గా స్నానం చేయించి వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించి చక్కటి తిండి ఎడితే చాలు, ఏం కాదు అసలు. నాన్న గడ్డంతా తెచ్చి ఇంట్లో ఎట్టి ఒళ్ళు పచ్చిగా ఉంటుంది కాబట్టి కాస్త పిల్లలు కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేస్తారు. ఈ విధానాల బోట్లు లేదు చాలామందికి, మూఢత్వాల బోట్లు. నాకు చాలా కొన్ని అసలు ఇష్టం ఉండవు. నేను తప్పుకొస్తాను కానీ కొన్నిటికి అస్సలు వాళ్ళ ఆర్థికంగా కానీ దేనికి అసలు నష్టపోవడానికి నాకు ఇష్టం ఉండదు. ఎందుకు ఎంత ఖర్చు ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు? రేపొద్దు మళ్ళీ ఆ పిల్ల పెళ్ళి అవుతుంది, మరి అప్పుడు ఎవడక్కడ అప్పు చేస్తావు? దేనికి అది అంత అవసరం మనకి? అందుకే నాకు స్మారక కూటాలు ఎట్లాంటివి అంటే అసలు నాకు నచ్చవు. చనిపోయిన రోజునే ఆ శవం అలా ఉంటుంది కానీ వాక్యం చెప్పేసి ఉంటాం. ఇంక మళ్ళీ ఏ ఖర్చు పెట్టుకోకండి చాలు. ఇప్పటికే చనిపోయిన బాధపడుతున్నా మళ్ళీ ఆ ఖర్చు ఏంటి? నేను ఒక్కడనే కొత్తగా చెప్తున్న విషయం కాదు. పెద్ద పెద్ద దైవజనులు మొత్తం ఖండించి పాడేశారు వాటిలన్నిటిని. చేయడానికి కుదరదు అంతే అన్నాడు. పెట్టుకుంటే స్తుతికోవడం పెట్టుకుని మామూలుగా సువార్త పెట్టుకో, అందుకని కార్యక్రమం లేదు. మీరు వెస్ట్ గోదావరి సైడ్ వెళ్ళారు అనుకోండి, ప్రార్థన పెట్టి ఏం చేస్తారంటే ప్యాకెట్లు మిక్సీ ప్యాకెట్ ఇచ్చి పంపించేస్తారు. అంతేగాని ఈ స్ట్రగుల్ అంతా పెట్టుకోరు, ఈ శ్రమ అంతా పెట్టుకొని చేయరు. ఆల్రెడీ ఇంట్లో బాధపడుతూ ఉంటారు, మళ్ళీ ఇదేంటి ఇదంతా? లోకానికి నువ్వు చనిపోవాలి. లోక విషయం ఎప్పుడు కూడా నువ్వు లోకస్తులను చూసి లోకాను ఎలాగైతే ప్రవర్తిస్తున్నా నేను అలాగే చేస్తాను ఎప్పుడు. కొన్నిసార్లు కొంతమంది వాళ్ళు అలాగున్నారు, నేను అలా ఉన్నాను అనుకోండి. ఏంటి వాళ్ళకి నీకు సంబంధం ఏంటి అసలు? ఎప్పుడు చాలామంది ఇళ్లలో పెద్ద గొడవలు ఎందుకు అయిపోతుందో తెలుసా? ఇగో పలానా ఆవిడ బీరువా కొనుక్కుంది, నువ్వు కొనకపోతే కుదరదు. ఈ బీరువా అయిపోద్ది. మళ్ళా ఫలానా బీరువా కొనుక్కు నీకు సంబంధం ఏంటి? గుడ్డు ఫలానా దండ కొనుక్కుంటే నీకు సంబంధం ఏంటి? వాళ్ళకి నీకు ఏంటి అసలు? నీకున్న ఆర్థిక పరిస్థితి ఏంటి? నీ ఇంటి యజమానుడు చేస్తున్న కష్టం ఏంటి? నువ్వు చేస్తున్నది ఏంటి? ఎప్పుడు అసలు ఏనాడు లోకాన్ని అనుసరించొద్దు అంటాడు వాక్యలో. చూడండి, ఒక మాట ఇంకో మాట అంతెందుకు. యోహాను పత్రిక మొదటి పత్రిక 2:15 నుంచి చదవండి, 15, 16, 17 చదవండి. యోహాను పత్రిక మొదటి పత్రిక 2:15 వచ్చును. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ఏం చేయొద్దమ్మా? ప్రేమించొద్దు. లోకాన్ని ప్రేమిస్తే ఉండదు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, అంతే కదా, ఇంకేముంది? శరీరాశ, నేత్రాశ చూస్తే నీకు టెంప్ట్ అవుతావు. మూడోది డంబము, జీవపు డంబం, గొప్ప చెప్పుకోవటం. ఇంకా చదవండి 17 వచ్చినప్పుడు ఏమన్నాడు? కావు లోక సంబంధమైనవి
లోకము దాని ఆశలు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తము నెరవేర్చువాడు. అది విషయం. కాబట్టి నా 5వది లోక విషయంలో చనిపోవాలి. ఏం చెప్పండి? పాపం విషయంలో చనిపోవాలా. 2వది ప్రాచీన స్వభావ విషయంలో చనిపోవాలా. 3వది నేను అనే అహంభావ విషయం చనిపోవాలి. 4వది శరీర విషయంలో చనిపోవాలి. 5వది లోక విషయం. లోకము ఎప్పుడు నీకు క్షేమం కోరదు, అందుకే లోకాన్ని నువ్వు చూడొద్దు. లోకంలో కొంతమంది పిల్లలు, నిన్న ఎవరి గురించి చెప్తున్నాడు, కురగాడి గురించి, మా ఎదవ పేలైపోయాడండి అన్నాడు. అన్నాను, పక్కోడు బాగా పాస్ అయ్యండి, పక్కోడు తెలివి చెప్తే కదండి, ఈయన వాడుకున్నాడు బాగానా, ఈయన వాడుకుని ఈయన పొగిడి ఈడు ఇష్టం ఈడు జీవితం నాశనం చేశాడు. ఆడు మాత్రం సైలెంట్గా చదువుకొని చక్కగా ఆడు సీటు కొట్టాడండి. ఈడి బుద్ధిహీనుడు. ఈడేమనుకున్నాడంటే ఆడు నన్ను పొగుడుతున్నాడు, నువ్వు ఇదరా అదిరా అంటే ఈడు ఏం చేయడంటే మొత్తం చదువు మానేసి తిరిగాడు, ఇటు నాశనం అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. అప్పుడు ఇదే మరి చాలామంది చేసే పని. ఇది చాలామంది తెలియదు. అరే వాళ్ళు నిన్ను వాడుకుంటున్నారా, నీకు మందేసో లేకపోతే నిన్ను ఇంకోటి చేసో నిన్ను నాశనం చేయడానికి సిద్ధపడ్డారాలో. నువ్వేమనుకుంటున్నావు అంటే, ఒరే అబ్రాహం నువ్వు లేకపోతే లేదంటే ఎంత ఉబ్బిపోయాడు, మొత్తం అన్నీ మానేసి చేస్తూ. ఇక్కడ దేవసేవకుడు గట్టిగా తిట్టి, ఒరే అవన్నీ మాని ముందు బైబిల్కి వచ్చి కూర్చొని చదువుకున్న తర్వాత పుస్తకాలు తెచ్చి చదువుని ఎక్క వీడికి అవతల బండి ఇచ్చి ఎక్కడికైనా పంపిస్తే ఆ బండి వేసిపోతాడు. చాలామంది పిల్లల్ని అలాగే పాడు చేస్తారు. నేను మొన్న ఆదివారం ఒకరితో మాట్లాడుతూ, ముందు మీ వాడిని చర్చికి నడిపించమ్మా, నేను చెప్తాను వాడి సంగతి నేను ఎలా చేస్తాను. ఎందుకంటే పక్కవాడు ఈ కుర్రగాడు స్కూల్కి వెళ్తానికి సిద్ధపడిన వాళ్ళు బండి ఇచ్చి బండి ఎత్తనే పలానా చేసి పెట్టి వీడు బండి సరదా మీద ఏం చేస్తున్నాడంటే, కుర్రోళ్ళకి మీరు పిల్లలకు గుర్తుపెట్టుకోండి, పిల్లలకి ఎలా ఉంటుందంటే, మగపిల్లలు కొంతమంది కొత్తగా బండి వచ్చినప్పుడు ఎవరైనా బండి కానీ వీడికి పరలోకం విమానం మీద వెళ్ళినంత ఫీల్ అవుతాడు. ఈ బండి దొరికితే చాలుడికి ఇంకా స్కూలు లేదు, ఇంకేమీ లేదు, మొత్తం పోతాడు, వెళ్ళిపోతాడు అంతే. వీడికి అంత అలా వచ్చేస్తుంది ఇద్దరా, నేను తరచు చెప్తున్నాను. వీడికి ఆ బండి విషయమే తప్పిస్తే బ్రతుకు పోద్ది అనుకుంటలేదు వీడు. ఆయన తీసుకెళ్ళి చక్కగా ఒక వైండింగ్ షాపులో జాయిన్ చేశాను. రే రోజు ఎంతగానో పాకెట్ మనీ ఇస్తారు, 2 సంవత్సరాలు కష్టపడితే నీకు వర్క్ వస్తుంది, నీ దగ్గర 10 మంది పని చేస్తారంటే ఈ పనికి రాకుండా ఒకడు ఏం చేశాడంటే, వీడికి పెద్దోడు కుటుంబం ఉన్నవాడే, ఆ పిల్లలకు మాత్రం పని చెప్పకుండా వాళ్ళని చదివిస్తాను, ఈయనమ్మో బండి ఇచ్చి ఈయన వాడుకుంటున్నారు. చూడండి తెలివి చూడండి. చాలా చోట్ల పిల్లల్ని ఇలాగే పాడు చేస్తారు. నేను ఎంత బాధపడతానంటే, నేను అందుకే సాధారణంగా పిల్లలకి పనులు చెప్పను. నేను అడుగుతాను, ఆయన ఖాళీ ఉన్నారా అంటాను. ఏం పాస్టర్ గారు అంటే, ఖాళీ ఉన్నావా అది నాకు చెప్పుకుంది. ఖాళీ ఉంటే నాకు చిన్న పని చేసి పెట్టాను, ఖాళీ లేకపోతే వద్దు. ఎందుకంటే తెలుసా మీకు, నన్ను బట్టి వాడి కెరీర్ దెబ్బతినకూడదు. అందుకే నేను సాధారణంగా ఈ చర్చలో పనైనా ఏ పనైనా ఒక డిసిప్లిన్లో చెప్తాను, ఒక ఆర్డర్లో చెప్తాను. మీ పని అయిపోయిన తర్వాత ఈ పని చేయి, అవన్నీ మానేసొద్దు. మీరు అడగండి, ఎవరన్నా ఫోన్ చేసి అడుగుతాను, ఎవరైనా ఎక్కడున్నావురా అంటే పలాంచు, ఏం చేస్తున్నావు, ఖాళీగా ఏమన్నా ఉన్నావా, సరే లేకపోతే వద్దు. నేను చేసుకుంటే నేను నాకు అవకాశం చేసుకుంటా. పిల్లలని మీరు ఇది కూడా గమనించాలి, మీ పిల్లల్ని ఎప్పుడైనా సరే వాళ్ళకి అనవసరంగా ఎప్పుడు లోకంలో వాళ్ళందరికీ ఇలా తిరగడానికి ఒప్పుకోకూడదు. నేను కొంచెం సీరియస్ చెప్తున్నాను. మొన్న మీకు చెప్పాను లేదో, ఏప్రిల్ 14వ తారీఖున అంబేద్కర్ గారు జయంతి. వర్ధంత? జయంతికి వర్ధంతికి తేడా ఏంటి? జయంతి అంటే పుట్టినరోజు, వర్ధంతి అంటే చనిపోయిన రోజు. వర్ధంతి ఎప్పుడు? అంబేద్కర్ గారు వర్ధంతి ఎప్పుడు?
అది డిసెంబరు 6, డిసెంబర్ 6వ తారీఖు వర్ధంతి, ఏప్రిల్ 14వ తారీఖు జయంతి. కుర్రోళ్ళు చేసిన పనులు ఏంటి తెలుసా? నేను పిచ్చి ఫుల్గా మందు దాగి అంబేద్కర్ గారు ఫోటో వేసి పెద్ద పెద్ద సౌండ్లు, డ్యాన్సులు. ఎవడో ఒకడో నా డబ్బులు తీయని పని ఇది. నాకు ఎంత బాధపడ్డానంటే, అంబేద్కర్ గారు కానీ బతుకుంటే ఎవడరా మీకు నేర్పిందని చెప్పి తందుడు. ఆయనేమో చదవరి, సమాజమేమో మేలుకొల్పోయి పిల్లలందరూ చదవాలి, వీళ్ళు చదువుకోవాలి, పిల్లలకి వీళ్ళు జ్ఞానం రావాలి. ఆయన ప్రయాసపడితే ఈ ఎదవలో తాగేసి డ్యాన్సులు వేస్తారు. ఆయనకు అవమానం కాదు? ఏంటి ఈ పిచ్చి పనుల్లో నాకు అర్థం కాలేదు. అజ్ఞానం. ఎవడో అనుసరిస్తే వీళ్ళు అదే పని చేస్తారు. అసలు అంబేద్కర్ గారు మీ రోజు నేనే మీటింగ్ పెడదాం అనుకున్న గ్రౌండ్లో కావాలి. ఎందుకు తెలుసా? అసలు ఆ రోజు అంబేద్కర్ గారి చరిత్ర అని చెప్దాం నేను, వీళ్ళ పిల్లలకి ఇదంతా తెలియాలి. వీళ్ళకని ఒక్కడికి అంబేద్కర్ గురించి ఒక్కడికి తెలియదు సరిగా. నిజం చెప్తాను, ఒక్కడే తెలియదు. ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎంత చదివాడు, ఎన్ని శ్రమలు పడ్డాడు, ఆయన ఎంతగా దేవుని ప్రేమించాడు, ఎంతగా బైబుల్ చదివాడు, ఎన్ని పుస్తకాలు చదివాడు, ఒక్కడే తెలియదు. వీడికి మందుబాటులు లభిస్తే ఏముండదు. అవమానం కాదు? అసలు అంబేద్కర్ గారి యొక్క ఆయన పేరు చెప్పుకుంటే ధన్యత వచ్చిందంటేనే నువ్వు గొప్పవడం అవ్వాలి నాయన. తాగుబోతులతో తిరుగుతూ మళ్ళీ తాగుబోతు డ్యాన్స్ లీటర్ నాయన. జీవితకాలంలో ఆయన చూసిందల్లా 2.5 సినిమాలు. అవి కూడా హిస్టారికల్ మ్యాటర్. ఆ సినిమా కూడా మధ్యలో ఏదో గుర్తొస్తే రాయడానికి డైరీ పెట్టుకుని బయటకు వచ్చేసాడు. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి డైరీ రాసేవాడు ఆయన. ఒకసారి కోర్టులో ఒక 40 మందికి శిక్ష పడిపోయింది, వాదిస్తున్నాడు. ఈ లోపల సీట్ వచ్చింది. సీటు చూసుకున్నాడు, పక్కన పెట్టాడు, మొత్తం అంతా వాదించాడు, కేసు నెగ్గాడు. జడ్జి అడిగాడు, ఇందాక ఏంటి సీరియస్గా ఏదో మధ్యలో సీట్ వచ్చింది ఏంటంటే, ఏం వెళ్ళే సార్, నా భార్య చచ్చిపోయిందట. మరి చనిపోతే ఏంటి కేసు వాదించావు అన్నాడు. చచ్చిపోయినావు నేను ఏం తీసుకురాలేం కానీ సార్, కానీ బతుకున్న వాళ్ళు చచ్చిపోకుండా కాపాడానంతే చాలు అన్నాడు. అది ఆయన పట్టుదల. అదే కాదు, సిల్లిగా సంపాదించలే, డబ్బులు లేక కొడుకుని చంపేసి చచ్చిపోడు కొడుకు. హాస్పిటల్ తీసుకెళ్ళటాక డబ్బులు లేవు, ఏం చేద్దామంటే నీ దగ్గర ఏమన్నా ఉంటే అమ్మే చూద్దామంటే అది కూడా లేదు. యేసు ప్రభువు వారి యొక్క త్యాగము ఆయన మనసులో ఉండిపోయింది. రూతు గ్రంథం మీద వ్యాఖ్యానం రాసాడు ఆయన. చాలామందికి తెలియని విషయాలు బోల్డ్ ఉన్నాయి. చదవండి, కొంచెం ఆ చరిత్ర చదవండి. అంబేద్కర్ గారి లెటర్స్ అండ్ స్పీచెస్ అనే బుక్ ఉంది. ఆయన ఏమి చేశారు, కొన్ని విషయాలు నేను నా పుస్తకం దొరక్క నెట్లో డౌన్లోడ్ చేసుకుని 600 ఖర్చు పెట్టుకుని బైండింగ్ చేయించుకున్నాను. నేను నాకు పుస్తకాలు పిచ్చి ఎక్కువ. నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను తెలుసా? నువ్వు ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత లోకాన్ని అనుసరించొద్దు నాయన. ఎవడో తిరుగుతున్నాడు, నువ్వు తిరిగితే లైఫ్ అంతా స్పాయిల్ అయిపోద్ది. ఎందుకు పని చేస్తావు చెప్పు నువ్వు? అందుకే నువ్వు గత జీవితానికి చావాలి అనేది అది చెప్తున్నా. నువ్వు పాత జీవితానికి చనిపోవటం మొదటి అనుభవం, రెండవది సమాధి అనుభవం అన్నావు. ఏ అనుభవం చెప్పండి? సమాధి అంటే కప్పెట్టాలి పాతదాన్ని తీసుకొచ్చి నువ్వు మళ్ళీ జ్ఞాపకం చేసుకోవద్దు, కప్పెటే. దాన్నే బాప్తీసు అనే దాని ద్వారా సమాధి చేయుట అంటాడు. తొందరగా చూడండి దయచేసి, రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో నూతన జీవము గలవారమై
నడుచుకొనున్నట్లు మనం బాప్తిస్మము వలన ఆయనతో కూడా ఏం చేయబడ్డాం? నువ్వు పాతిపెట్టబడ్డావు. మరి అసలు నువ్వు బాప్తిజం అనే దాని జోలికే మాట్లాడవు కదా. అసలు బాప్తిజం తీసుకున్నావు నువ్వు అంటే అందరు తీసుకున్నావు కనుక అది కాదు. నూతన జీవం గలవారమై నడుచుకున్నట్లు, అది విషయం. ఆయనతో కూడా ఏం చేయబడ్డాం చెప్పండి? పాతి పెట్టబడ్డాం. ఒక న్యూ లైఫ్ నువ్వు అనుభవించాలనుకుంటే పాత జీవితాన్ని చంపి సమాధి చేయి. ఆ సమాధి అనుభవాన్ని బాప్తిస్మము అంటాం. పాత జీవితం అంతా చంపవు, మంచిది. ఇప్పుడు బాప్తిస్మానికి సిద్ధపడు, దాన్ని సమాధి చేసి. చాలామందికి బాప్తిస్మ యొక్క గొప్పతనం తెలియక ఏమనుకుంటున్నారంటే చూద్దాం అనుకుంటున్నారు. బాప్తిజము లేని వ్యక్తి చాలా ఆశీర్వాదాలు కోల్పోతారు. బాప్తిజం పొందగలిగితేనే నీ జీవితంలో గొప్ప మేలు పొందుతావు. బాప్తిజం లేని ఏ ఒక్క వ్యక్తి కూడా ఇహలోకంలో ఆశీర్వాదం పొందుకోలేడు, నిత్యత్వంలో పరలోకం కూడా పొందుకోలేడు. మొన్న టీచర్ గారు ఫోన్ చేసి అడిగారు, అయ్యా ఒక వ్యక్తి మంచిగా జీవిస్తే చాలదా, బాప్తిజం అవసరమా అని అడుగుతున్నారండి. బాప్తిజం లేకుండా మంచిగా జీవిస్తే పరలోకానికి వెళ్తారని చెప్తున్నారండి వాళ్ళు అని అంటే ఎవరో వాళ్ళని అడిగాను. ఎందుకు బైబిల్ బోధించే వాళ్ళు చెప్తున్నారంట. ఎక్కడుంది బైబిల్లో ఆ మాట అని అడిగా. అంటే లేదండి, కానీ మంచి కార్యాలు చేస్తే బాప్తిజం లేకుండా వెళ్తారని చెప్తున్నారని అంటే, బైబిల్లో మంచివాడు పరలోకానికి వెళ్తాడని చెప్తే మనకంటే మంచివాడు లోకంలో ఉన్నారు లేదా? మనకంటే మంచివాళ్ళు లోకంలో చాలా త్యాగాలు చేసి ఎకరాలు పొలాలు సమాజం కోసం దానం చేసేసిన వాళ్ళు, వాళ్ళు కూడా పరలోకానికి వెళ్ళాలి. కానీ బాప్తిస్మ యొక్క ఇంపార్టెన్స్ ఉంది కాబట్టే బైబిల్లో ఏమన్నాడంటే, నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష అన్నాడు. అలాగే ఇంకో చోట అపోస్తలుల కార్యాలు 22:16 అంటాడు, నువ్వు తడువు చేయటం ఎందుకు, ఆలస్యం చేయటం ఎందుకు, లేచి ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసి బాప్తిజం తీసుకొని పాపాలు కడిగించేసుకో అయ్యా అన్నాడు. అంటే బాప్తిజం యొక్క అవసరం ఉందనే కదా. అంతేకాదు అదొకటి ఎందుకు, ఆర్థిక మంత్రి ఇథియోపియా రాణి కింద ఇథియోపియా దేశం రాణి కింద ఆర్థిక మంత్రిగా ఉంటాడు. యెరూషలేముకి నాకు చాలా సంవత్సరాలు వస్తూ వెళ్తూ ఉంటాడు. కానీ చిత్రం ఏంటంటే ఎప్పుడు బాప్తిజం అనే మాట లేదు. ప్రార్థనకు వస్తున్నాడు, వెళ్తున్నాడు, ఆరాధన చేసుకు వెళ్తున్నాడు. ఒకరోజు యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఫిలిప్పును దేవుడు దర్శించి ఇలా అతనితో మాట్లాడంటే మాట్లాడుతాడు. మాట్లాడిన తర్వాత అడుగుతాడు, వెంటనే వెళ్తున్నా మరి నాకు బాప్తిజం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అంటే, నువ్వు నమ్మితే ఎందుకు ఇవ్వను అంటే, నీళ్ళున్న చోటకు చెరువు కనపడిన దారి పక్కన ఆపమన్నాడు. ఎదురు దిగి బాప్తిజం తీసుకుని వెళ్ళాడు. దారిలో వెళ్తుంటాను. కానీ అప్పటి నుంచి ఎన్నో సంవత్సరాలు, అంతకుముందు ఎన్నోసార్లు వస్తున్నాడు వెళ్తున్నాడు. బాప్తిజం ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నావు వెళ్తున్నావు. నువ్వు ఏ రోజున కూడా బాప్తిజం అనే మాట, సేవకులకి భోజనాలు పెట్టినా, పక్కోడికి ఎంత మంచి పని సహాయం చేసినా, లేకపోతే లోకానంతటికి ఉపకారం చేసినా, ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తిజం తీసుకోకపోతే అతడు పరలోక రాజ్యమును పోగొట్టుకుంటాడు. కాబట్టి సమాధి చేయబడటం బాప్తిజము ద్వారా, పాత జీవితాన్ని కప్పెట్టడం, పాతయన్ని తీసి పాడవేయటం రెండవ మాట. ఒకటి మరణించిన అనుభవం, రెండవది సమాధి అనుభవం. పాత వాటిని కప్పెట్టేసావా, మళ్ళీ అప్పుడప్పుడు లేస్తున్నావా? ఒకసారి ఒక రాజుగారు ప్రభు దగ్గరకు వచ్చి మారు మనసు పొందిన తర్వాత ఆ మంత్రిని పిలిచి, పలానా రాజుగారు చచ్చిపోరని ప్రకటన చేయమన్నాడట. బాబు ఇదేంటండి బాబు, వాళ్ళందరూ వచ్చి నన్ను చంపేస్తారు అని అంటే, చెప్పు నేనుగా చెప్తున్నాను, వెళ్ళి నువ్వేం చేస్తావంటే చెప్పు, రాజుగారు చచ్చిపోయారు అంటే నిజమే చెప్తే అందరూ అయ్యో చచ్చిపోయారు, రాజుగారు చచ్చిపోయారు అని చెప్పి చూస్తే ఎదురుగుంట సమాధి పెట్టెట్టుకుని వెనకాల సమాధి పెట్టి దగ్గర కూర్చుని చూస్తున్నాడు. అందరూ వస్తుంటాయి.
కోపం వచ్చింది. ఎవడరా రాజుగారు చచ్చిపోయిన ప్రచారం చేసింది అని అడిగి రాజుగారు అన్నారు, నేనే చేయమని, మీరేం కంగారు పడకండి, నేనే చేయమన్నాను. ఎలా చచ్చిపోయాడు అని అంటే, రాజుగారు మీకు తెలిసిన రాజు వేరు, కానీ అంతరంగ రాజు వేరు. మీకు తెలిసిన రాజు రాజు కాదు. నా పాప క్రియలన్నీ, నేను చేసే క్రియలన్నీ ఇదిగో సమాధులు ఇవన్నీ పెట్టుకుని నేను చేసే పాపమంతా ఇందులో పెట్టాను, నిజంగానే పాత జీవితాన్ని సమాధి చేస్తున్నా. దైవ సంధికి వచ్చే వ్యక్తులు నీ సోమరితనం, దేవుడికి ఇష్టం లేని వాటన్నిటిని తీసి సమాధి చేసేలా, అది ఏదైనా సరే, అది ఏ పాపమన్నా సరే ప్రభు దగ్గర ఒప్పుకొని సమాధి. చివరి మాట చెప్తున్నాను, 3 దాన్ని ఏమంటారంటే తిరిగి లేచిన అనుభవం అన్నారు. ఏం చెప్పండి? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని. చివరిగా మాట చదవండి, కొలసి 3:1 చదవండి, ప్రార్థనలోకి వెళ్దాం. కొలసి పత్రిక 3వ అధ్యాయం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి. దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు, పైనున్న వాటి మీదనే కానీ మనసు పెట్టుకోకండి. అంటే నీకు భూ సంబంధంగా ఎన్నున్నా కానీ ఇవి శాశ్వతం అనుకోవద్దు. చివరి మాట గుర్తుపెట్టుకోవాలి, ఈ లోకంలో నిన్ను ఏది ఆకర్షించిన ఇవన్నీ టెంపరీ బాబు. ఈ లోకం అయితే మంద కాదు. యేసయ్యతో పాటు తిరిగి లేచిన వ్యక్తివైతే నువ్వు ప్రతి క్షణము పైన ఒక దృష్టి పెట్టుకో. అంటే అర్థం ఏంటనంటే, దేవుని దగ్గర నీకు ఒక బహుమానం ఉంది, ప్రభువుతో నడిచే బిడ్డవైతే. ఇక్కడ నీకేం లేదు, ఇక్కడ మనుషులే నీతో ఉండరారు. ఏ రోజున నేను ఎవరో కూడా నీకు ఏదో శారీరకంగా ఉన్నప్పుడు నిన్నేదో నీ అవసరం, నీ ద్వారా అవసరాలు తీర్చుకోవడానికి నిన్నేదో వాడుకుంటారు తప్ప ఈ లోకం అయితే నీది కాదు. అంత దృష్టి అంతా పైనే పెట్టుకో. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ లోకంలో యాత్రికులు పరదేశులు అంతే. ఈ లోకం మంద కాదు. ఈ లోకంలో కొద్ది కాలం కొన్ని పనులు చేయటానికి దేవుడు పంపించాడు, ఆ పని చేస్తాం, అవి నెరవేర్చుకుంటాం. కానీ మన దృష్టి అంతా ఒకటే. మా దేశం ఎక్కడా? మీ దేశం అంటే పరలోకం సార్, మాది ఊరు కదా సార్. యాత్రికులు అంటాడు వాక్యంలో. పేతురు పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, మీరు యాత్రికులను పరదేశులై ఉన్నారు గనక. పేతురు పత్రిక 1వ పత్రిక 2:11 చూడండి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనక ఆత్మకి విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి. చాలు తల్లి, మీరు పరదేశులను యాత్రికులు. ఇది మీ దేశం కానే కాదు. ఈ లోకం ఏదో నీకేమైనా శాశ్వతం ఏంటి? అందుకే బాల్యము నుండి కూడా ఒక విషయం నేర్పాలి వాళ్ళకి. ఇక్కడ నీకు ఏది శాశ్వతం కాదు, ఇవన్నీ టెంపరీగా ఉన్నాయి. నీకు ఏదైనా టెంపరీ. నీకు ఊరికి అద్దెకి వచ్చావు అంతే, వెళ్ళిపోయేది వాడు అంత ఖాళీ చేసి వెళ్ళిపోతాం. కానీ దృష్టి ఎక్కడ చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు మనకు పాఠం నేర్పించాడు. ఏంటి తెలుసా? నేను వెళ్తున్నాను నాయన, నేను ఎలాగైతే తిరిగి లేచానో మరలా మీరు లెగిస్తారు, మీకు అక్కడ పరలోకంలో ఒక బహుమానం దాచిపెట్టాను, నా యందు నిలిచున్న ప్రతి వారికి అది ఇస్తాను. ఏ రోజునైతే నువ్వు బాప్తీసం తీసుకుని వనిదిన వాక్యంలో ప్రార్థనలు ఎదుగుతావో, నీ ఆలోచన అంతా కూడా పరలోకంలో ధనం ఉందని సంపాదించుకో. దానికోసం ప్రయాసపడు. నీవు ఇక్కడ వీటిలో కూరుకుపోకు, వీటిలో ఉండిపోకు. ఇది నీకేం శాశ్వతం కాదు. ఇక్కడేమి నీకేమి ఊరికినే ఇదేదో శాశ్వతం, ఇదేదో నాకేదో గొప్ప ఏదో ఉంది, ఏం కాదు. నువ్వు అన్నీ సిద్ధపరిచిన తర్వాత ట్రఫీలు పోయినా పోతావు, ఏముండదు. ఓకే, లోకం ఉంది అంతేగాని కొంతమంది ఇవన్నీ పెట్టుకుని ప్రభుని మర్చిపోతారు. లోకం అంతా పెట్టుకోండి. అందుకని వాక్యం అంటాడు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? అన్నీ ఉన్నాయి, నీకు ప్రాణమే పోయింది ఏమిటట. అందుకే ఎప్పుడు
నీ లైఫ్లో దేవుడు నీకు ఇక్కడ అప్పగించిన బాధ్యతలు మరొకటి ఒకటి, అదే క్షణంలో పైనున్నవి ఒక బహుమానం ఉందని సంపాదించుకుంటాయి. దానికి సిద్ధపడు. చివరిగా దయచేసి తిమోతి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. తిమోతి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి దయచేసి. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకే కాదు, నా వలే తన ప్రత్యక్షతను అపేక్షించు ప్రతి వారికి కూడా ఉంది. అది మంచి పోరాటం పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు తుదముట్టించాను. మీరు క్రీస్తు కూడా లేపబడితే పునరుద్ధాన అనుభవం అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ నీవు పాత జీవితానికి చనిపోయి సమాధి చేసి నూతన జీవం పొంది ప్రభువు కోసం లేవాల. నువ్వు ఉద్యోగమే చేసుకుంటావో, చదువుకుంటావో, వ్యాపారమే చేస్తావో, లేకపోతే ఏం చేసినా అది చేస్తూ ప్రభువు కోసం బ్రతకాల. అక్కడ నీకు బహుమానం సంపాదించుకునే రీతిగా జీవించాలి. ఇక్కడ ఏదో సంపాదించుకున్నావు మంచిదే, పరలోకంలో కూడా కొన్ని ఆత్మలు సంపాదించుకోగలిగితే అక్కడ నీకు అసలైన మేలు ఉంటుంది. అందుకే దానికోసం ప్రయాసపడాలి, దానికోసం మనం ఎదురు చూడాలి. ఇదేదో మనకు శాశ్వతము, ఇదేదో మనకి ఏదో ఉండిపోయిందంటే ఏముంటుంది, ఏమీ లేదు. దీనికోసం ఎందుకు అనవసరంగా లేనిపోని అన్నీ కూడా ఇక్కడే నీకు సమయం అంతా వృధా చేసి ప్రభు సందులు వేసుకొని దేవుని సందు దూరం అయిపోయి ఎందుకు పనిచేయని వాటి మీద ఉంటే ఇవన్నీ ఎందుకంటే నీకు ఉంచుకో. డబ్బులు ఉన్నాయా మంచిది, బంగారం ఉందా మంచిది, ఆస్తి ఉందా సంతోషం, ఏదన్నా ఉన్నాయి. అదే క్షణమందు దేవుని సన్నిధి, దేవుని వాక్యము, దేవుని కార్యములు మర్చిపోకుండా పైన వాటి కోసం సంపాదించుకో, అక్కడ కూర్చుకో. దానికోసం నువ్వు ప్రయాసపడు. అదే తిరిగి లేచిన అనుభవం అంటే. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. మీరు దీని మీద ఏం మనసు పెట్టుకోవద్దు. ఉన్నాయి, అంతేగాని మనసు అంతా ప్రభు మీద, జీవితం అంతా దేవుడి మీద. ఇదంతా ఒక టెంపరీగా ఉన్న ఊరికి దీని గురించి అనవసరంగా ఇబ్బంది పడిపోయి నిరాశపడద్దు. దేవుడు ఏ సమయానికి ఏది కావాలి నీకు ఇస్తాడు. ప్రభు సందు నువ్వు నమ్మకంగా ఉంటే, కాబట్టి నువ్వు అనవసరమైన వాటికి జీవించే దానికంటే నిత్యత్వంలో ఉన్న దానికోసం కష్టపడదాం, దానికోసం ప్రయాసపడదాం. ప్రభువు ఆ నూతన జీవాన్ని మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. దేవుని బిడ్డలారా,